ఏప్రిల్ 26న చాలా శక్తివంతమైన శని త్రయోదశి మరియు మాస శివరాత్రి. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. శనివారంతో కలిసి వచ్చిన శని త్రయోదశి అలాగే మాస శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఏప్రిల్ 26 శనివారం నాడు కొన్ని విధి విధానాలను పాటించడం ద్వారా మీ ఇంట్లో ఉన్న సమస్యలని తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అవేంటో తెలుసుకోవడానికి ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ముఖ్యంగా శివుణ్ణి పూజించాలి. ఎందుకంటే ఈ శని త్రయోదశి రోజునే ఆ పరమేశ్వరుడు విషాన్ని ముంగి సర్వలోకాలను రక్షించాడు. కాబట్టి ఇంతటి పవిత్రమైన శని త్రయోదశి నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి ఇళ్లలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఏప్రిల్ 26 శని త్రయోదశి రోజున మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు ఒక చిన్న దీపాన్ని వెలిగించి శివుడికి నమస్కారం చేసుకుంటే మీ జన్మ ధన్యమైపోనట్టే. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఎలాంటి కష్టాలైనా సరే వెంటనే తొలగిపోతాయి. చాలామంది ఇళ్లలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఏ పని చేసినా అస్సలు కలిసి రావు. అలాంటి వారి ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయను కట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుంది. ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు చేకూరుతుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా రాళ్ళుప్పుతో దిష్టిని తీసుకోండి. రాళ్ళుప్పుతో దిష్టిని తీసుకుంటే నరదృష్టి దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. అలాగే ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకుంటే దరిద్ర వ్యాధులన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో చాలా సుఖ సంతోషాలు పెరుగుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టును పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సంవత్సరానికి ఒకసారి వచ్చే శని త్రయోదశి రోజున లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి రావి చెట్టు పైన కొలువై ఉంటారు. కాబట్టి శక్తివంతమైన శని త్రయోదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే చాలు విపరీతమైన అదృష్టం కలుగుతుంది. అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా పొందవచ్చు. రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ రోజున శివాలయానికి మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే ఈ శని త్రయోదశి రోజు తప్పనిసరిగా శివపార్వతుల శివాలయంలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఎవరైతే శివాలయానికి వెళతారో అలాంటి వారికి శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ పూజ గదిలో కొన్ని తులసి ఆకులు పెట్టుకుని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఇక డబ్బు సమస్య వెంటనే తొలగిపోతుంది. సంవత్సరానికి సరిపడ డబ్బు మీ ఇంటికి చేరుతుంది. శనిదేవుని వాహనం కాకి కాబట్టి శని త్రయోదశి రోజున కాకి ఆహారం పెడితే మాత్రం జన్మ జన్మల అదృష్టాన్ని పొందుతారు. అలాగే పితృదేవత ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. తమలపాకు మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ధనలక్ష్మి అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ శని త్రయోదశి రోజున శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయండి. ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు. అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి. అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ శని త్రయోదశి నాడు నల్లటి వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. ఈ రోజు నల్లటి వస్త్రాలు ధరించి ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. నల్ల చీమల అదృష్టానికి సంకేతం. అయితే శని త్రయోదశి రోజు నల్ల చీమలకు పంచదారను వేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. తరగని ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది. కాబట్టి నల్ల చీమలు కనిపిస్తే వాటిని వెంటనే పంచదార వేయండి. శని త్రయోదశి రోజున పొరపాటును కూడా ఎవరికి అబద్ధం చెప్పకండి. ఎందుకంటే శనిదేవుడు సత్యదేవుడు కాబట్టి ఈ రోజున ఎవరికైనా అబద్ధాలు చెప్తే మీ జాతకంలో ఉన్న అష్టదోషాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. అలాగే ఈ రోజున పొరపాటును కూడా నూనె కొనకండి. శని త్రయోదశి రోజున నూనె కొంటే అప్పుల సమస్యలు ఏర్పడతాయి. గుడ్లు, చేపలు, మాంసం, ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి ఆహారాన్ని మాత్రం పొరపాటును కూడా తినకండి. మద్యం కూడా సేవించకండి. శనీశ్వరుడి పేరు వినగానే ప్రతి ఒక్కరూ కూడా భయపడుతూ ఉంటారు కదా. కానీ శనీశ్వరుడు కూడా ఈశ్వరుని స్వరూపమే. కాబట్టి ఆ శని త్రయోదశి రోజున నవగ్రహాల్లో ఉన్న శనీశ్వరుడు ముందు నల్ల నువ్వులతో దీపం వెలిగించి శనిదేవునికి తైలాభిషేకం చేస్తే అష్టమి శని దోషాలన్నీ తొలగిపోతాయి. జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే శని త్రయోదశి రోజున ఎవరికైనా నువ్వులు నూనె దానం చేయండి. మీ పిల్లల జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఈరోజు ఉపవాసం ఉంటే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే నెల రోజులు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది. శనిదేవుని అనుగ్రహం వల్ల మీ ఆయుష్ పెరుగుతుంది. శనీశ్వరుడికి చాలా సులభంగా కోపం వస్తుంది. ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా గొడవ పడకుండా చాలా ప్రశాంతంగా ఉండాలి. లేకపోతే జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి.
తొలగిపోతాయి. శని త్రయోదశి రోజున మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి హనుమాన్ చాలీస చదివితే నెల తిరగకుండానే అప్పుడు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి.